దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నింది. ఐఎస్ఐ భారీ కుట్రను నిఘా వర్గాలు భగ్నం చేశాయి. యూపీలో ఒకరిని, మహారాష్ట్రలో ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన ఏజెంట్ల దగ్గర నుండి 70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. యూపీ, మహారాష్ట్ర ఏటీఎస్లు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. యూపీలోని ఫైజాబాద్లో ఆఫ్తాబ్ అలీ అనే ఏజెంట్ను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్లోని ఆర్మీ బేసులకు సంబంధించి కీలక సమాచారాన్ని ఆఫ్తాబ్ సేకరించాడు. పాకిస్తాన్కు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్లో ఆఫ్తాబ్కు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్టు వెల్లడైంది. ఆఫ్తాబ్ ఇచ్చిన సమాచారంతో ముంబైలో నిజాం షంషాద్ అనే మరో ఐఎస్ఐ ఏజెంట్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ముఠాలో సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కూడా ఈ గ్యాంగ్ పాల్పడుతున్నట్టు గుర్తించారు. అరెస్టైన ముగ్గురును ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు. ఐఎస్ఐ ముఠాలోని ఇతర సభ్యుల కోసం దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతున్నాయి. మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. इधर उसके घर से 2-3 लोगों को लेके गए, वहाँ पुलिस स्टेशन में पूछताछ के लिए वही सब कर रहा था।